తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం। అధిక వర్షాలతో ఏలేరు నది పూర్తిగా నిండిపోవడంతో అధికారులు 10,000 నుండి 20,000 క్యూసెక్ల నీటిని దిగు ప్రాంతాలకు విడుదల చేయడంతో ఏలేరు పరివాహక ప్రాంతాలన్నీ కూడా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి। విషయం తెలుసుకున్న కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ తామరాడ రామచంద్రపురం వీరవరం రాజుపాలెం ముక్కోలు గెద్దనపల్లి భూపాల్పట్నం ఎస్ తిమ్మాపురం శృంగరహాయిన్పాలెం తదితర గ్రామాలలో పర్యటించి ప్రజలందరికీ ధైర్యం చెప్పారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని, మొన్న విజయవాడలో వరదలలో ప్రజలందరూ చాలా ఇబ్బందిగా గురవడం జరిగిందని దాన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం జరిగిందని, ముంపుకు గురయ్యే ప్రాంతాలను గుర్తించి ముందు జాగ్రత్త చర్యగా వారిని పునరావాసన కేంద్రాలకు పంపించాలని, వారికి అన్ని సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని, ప్రాణ నష్టం జరగకుండా ఏర్పాట్లు చేస్తామని అన్నారు। అందరూ కూడా జాగ్రత్తగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది। ఎందుకంటే మనం మొన్నే చూసాం విజయవాడలోని ఎంత నష్టం జరిగిందో, ఆ నష్టం మళ్ళీ జరగకుండా ఇక్కడ ఉండాలి అంటే ముందు జాగ్రత్త చర్యలు అందరూ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది। ఎందుకంటే ఏలేరు ప్రాజెక్టుకి ఇన్ఫ్లో చాలా ఎక్కువగా ఉంది। రమారమి మనం 10-15 క్యూసెక్లు వదులుతారు అనుకుంటే 30 పైన క్యూసెక్లు వదిలే అవకాశం ఉంది। కాబట్టి దాని ఎఫెక్టెడ్ గ్రామాలన్నీ కూడా ముందు జాగ్రత్తగా వేరే ప్రాంతాలకి, ఎత్తైన ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉంది। ఎందుకంటే పాత ఇళ్ళు ఉంటాయి, మట్టితో కట్టిన ఇళ్ళు ఉంటాయి, పెంకుటిళ్ళు ఉంటాయి। కాబట్టి ఆ నాని ప్రాణ నష్టం కలగకుండా ఉండాలి। అలాగే ప్రతిదీ కూడా ముందుగా తీసుకున్నట్టయితే మా గవర్నమెంట్ అన్ని సదుపాయాలు జ్యోతుల నెహ్రూ గారి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అన్ని సదుపాయాలు కూడా సమకూర్చడం జరుగుతుంది। ఏదైతే ఎత్తైన ప్రాంతాలు ఉన్నాయో స్కూళ్ళు కానీ లేకపోతే ఇతర కమ్యూనిటీ వాళ్ళు కానీ అక్కడికి ప్రజలను తీసుకెళ్లి వాళ్ళకి సకల సౌకర్యాలు కల్పించే విధంగా అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది। ఆర్టీఓ గారు అన్నీ తిరగడం జరుగుతుంది, అలాగే కలెక్టర్ గారు కూడా రావడం జరుగుతుంది। కాబట్టి మనం అందరూ కూడా జాగ్రత్త వహించి మన నాయకులందరూ కూడా వాళ్ళకి మెసేజ్ పాస్ చేసి వాళ్ళని ముందుగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది। కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం। థ్యాంక్ యూ।